హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా మందికి ఇంటి పనులు చేసేటప్పుడు కొన్నింటిని ఎలా చేయాలో వాటి లాజిక్స్ తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మరియు పనులు త్వరగా అవ్వడం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం ఎలాంటి కష్టం లేకుండా ఇంటి పనులు త్వరగా అవ్వడానికి అలాగే చాలా సులభమైన కొన్ని ఇంటి చిట్కాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. పప్పు త్వరగా ఉడకాలి అంటే ఉడికేటప్పుడు డాల్డా లేదంటే నూనె వేయాలి. నిమ్మకాయ తొక్కల్ని పిండిన తర్వాత వాటిని కుక్కర్ కింద వేయడం వల్ల వాసన రాదు. పచ్చిమిర్చికాయలను ముచ్చికాయలను తీసి ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచడం వల్ల తొందరగా పాడవవు. పాలు కాచేటప్పుడు పొంగకుండా ఉండాలి అంటే అంచులకు నూనె రాయాలి. పాలతో వెండి వస్తువులను కడగడం వల్ల వాటి గారా పోతుంది. పట్టు చీరలు ఉతికేటప్పుడు బకెట్లో కొంచెం నిమ్మరసం వేయడం వల్ల రంగు పోదు. అగరబత్తి సుసితో ఇత్తడి పాత్రలను కడగడం వల్ల బాగా శుభ్రమవుతాయి. వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలి అంటే 1 స్పూన్ పాలు వేయాలి. పసుపు నీటితో చికెన్ శుభ్రం చేయడం వల్ల ఈగలు రావు. బిస్కెట్ ప్యాకెట్ను బియ్యం డబ్బాలో ఉంచడం వల్ల త్వరగా మెత్తబడదు. గుడ్లు ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు వేసి ఉడికిస్తే పెంకులు త్వరగా ఊడిపోతాయి. పకోడీ చేసేటప్పుడు పిండిలో కొంచెం సోడా కలిపితే లావుగా వస్తాయి. యాపిల్ పండును కోసిన తర్వాత నల్లబడకుండా ఉండాలి అంటే దానిపై కొంచెం ఉప్పు నీటిని రుద్దాలి. మరి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.